ఏం సార్ అందరూ తప్పే సార్ మాట్లాడతారు అందరూ కొప్పరావురేనండి కొప్పరావురు పంచాయతీ కొప్పరావురు పొలాల గుంటూరు ఏ ఊర్లో ఉన్నాయి కొప్పరావురు ఇంకా కొప్పరావురు పంచాయతీలో సార్ మీరు కూడా వెళ్ళొచ్చారండి మాట్లాడారా ఏమడుగుతున్నారు సార్ అది కిందకి వెళ్దాం వచ్చిన వాయిస్ ఇద్దరు కానీ మీడియా వాళ్ళండి రండి రండి స్లోగా 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 రండి ఉరికెత్తాను అది ఎడదీస్తే నిలబడి 29 గ్రామాలకు సంబంధించి అమరావతి కోసం లైటింగ్ లేదు ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఓకే నైబర్ కంతేరు ఆనుకొని మా ఊరు ఉంది. పూర్తిగా కొప్పరావు నిర్వీర్యం అయిపోతుంది. మాకు ఆల్రెడీ తూర్పు రైల్వే ట్రాక్ ఉంది. ఇప్పుడు దక్షిణ రైల్వే ట్రాక్ వేస్తున్నారు. తర్వాత దక్షిణం పడమర నుంచి మళ్ళీ ఇట్లు ఇది బైపాస్ వేస్తున్నారు. 2 ట్రాక్లు వేస్తున్నారు. మళ్ళీ ఓఎన్జీసీ పైప్ లైన్ వేస్తున్నారు. తర్వాత 2 రోడ్లు అంటున్నారు. పూర్తి కన్ఫ్యూజ్గా ఉంది మా ఊరి పరిస్థితి. మేము ఒక విధంగా చెప్పాలంటే మా కొప్పరావు గ్రామం రైతులు మొత్తం బలి అయినట్టు కోరుకుంటున్నాం, ఫీల్ అవుతున్నాం. అది బలైనట్టే. ఇప్పుడు క్లారిటీ ఏమీ లేదు. మాకు మేము కలిసాం కానీ మాకు ఏం చేస్తామని చెప్పలేకపోతున్నారు. అది
జాయింట్ కలెక్టర్కి మీరు చెప్పినటువంటి అభ్యంతరాలు ఏంటి అసలు? అభ్యంతరాలంటే మేము వ్యతిరేకమేం కాదు, గవర్నమెంట్ వ్యతిరేకమేం కాదు. రైల్వే లైన్కి సపోర్ట్ చేస్తాం, గ్యాస్ లైన్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తాం, దేనికైనా సపోర్ట్ చేస్తాం. మాకేమి ఇస్తారనేది మాకు తెలియపరచాలిగా. పరిహారం అంటే మాకు ల్యాండ్ ఇస్తారా, లేకపోతే ల్యాండ్కి ఇంత ఇస్తారా ఏంటనేది అది మాకేం తెలియకుండా కన్ఫ్యూజ్లో పెట్టి మేము వస్తాము, పెగ్ మార్క్ వేస్తాము, పెగ్ మార్క్ వేసిన తర్వాత అప్పుడు చెబుతాము అంటున్నారు. అలా అది ఎట్లా సర్దిపడింది? ఆల్రెడీ ఇప్పుడు ఒక ట్రాక్ ఉంది మాకు తూర్పున, పడవరన ఇంకోటి ఇప్పుడు వేస్తామంటున్నారు. మళ్ళీ పడవరం నుంచి తూర్పుకి మళ్ళీ ఇంకోటి కనెక్షన్ ఇస్తామంటున్నారు, జంక్షన్ అంటున్నారు. టోటల్ మొత్తం కొలాప్స్. అది లేదు, స్పష్టత లేదు. అది శంకర్రావు వెన్నకోట, ప్రస్తుత ఉప సర్పంచ్ కుబ్రావూరు. సరే సరే సార్, నా పేరు పూర్ణశంకర్రావు, ప్రస్తుత ఉప సర్పంచ్ కుబ్రావూరు. మేము ఈ రోజున ఈ రైల్వే ట్రాక్ గురించి జేసీ గారిని కలవడానికి వచ్చాము. కలిసి మాకున్న అభ్యంతరాలని సార్కి విన్నవించాము. కానీ సార్ నుంచి అంటే మేమేమన్నామంటే మా గ్రామాన్ని మొత్తాన్ని ల్యాండ్ పూలింగ్లో ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము, దాన్ని తీసుకోమని అన్నాము. సరే, అది మీరంతా అది నేను చర్చించి చెప్పాల్సిన విషయం. అది ఈ రైల్వే ట్రాక్ గురించి మాట్లాడదామనే మాట వారు చెప్పడం జరిగింది. సరే, దీని నిమిత్తంగా అయితే అసలు కాంపెన్సేషన్ ఏంటి, ఏం చేస్తారు ఏంటి, మాకు వివరాలు ఇవ్వండి. ఆ వివరాలు ఇస్తే మేము దాన్ని తృప్తి చెందామనుకో మేమే సహకరించి మీకు ఆ పెగ్ మార్కింగ్ అని దేనికైనా సహకరిస్తామని మేము చెప్పడం జరిగింది. సరే, ఆ అవగాహన మాకే లేదు. మేమంతా ప్రభుత్వంతో చర్చించి ఎట్లా చేయాలి అనేది మీకు తర్వాత చెప్తాము, ముందు పెగ్ మార్కింగ్ వేయండి అని అంటున్నారు. అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము సార్కి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మాకు ఆల్రెడీ ఒక తూర్పున ఒక రైల్వే ట్రాక్ ఉంది, ఇప్పుడు వెళ్ళి దక్షిణ పడమరకు వెళ్ళిపోతూ ఉంది. ప్లస్ ఈ కొత్త ట్రాక్ని పాత ట్రాక్ని కలుపుతూ మళ్ళీ ఒక జంక్షన్, ఒక రెండింటికి అనుసంధానంగా ఇంకొక ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఇదిగాక ఓఎన్జీసీ పైప్ లైన్ ఒకటి పెగ్ మార్కింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఇదిగాక రెండు, ఇప్పుడు వినుకొండ ఏదో బైపాస్ వినుకొండ హైవే వచ్చేసి ఈ మన నేషనల్ హైవే 16 కలిపే ఆలోచన, అది మా ఊరి మీదగా చేస్తున్నారు. మళ్ళీ ఓఆర్ఆర్కి కూడా ఒక జంక్షన్ ఏదో మా ఊరు నుంచి అంటున్నారు. అంటే టోటల్గా మా ఊరు 4 పక్కల పూర్తిగా ఆగమైపోతూ ఉంది. అంటే ఈ రాజధాని 29 గ్రామాల కోసం ఒక రకంగా చెప్పాలంటే మా కుబ్రావూరుని బలయ్యే పరిస్థితికి ప్రభుత్వం పట్టుకొచ్చింది. సరే, దీనికి సంబంధించి మమ్మల్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కించే ఆలోచన అనేది మాత్రం ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అధికార వర్గాల నుంచి కానీ ఏ విధమైన స్పష్టత ఇవ్వట్లేదు. మేము ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఆందోళనలో ఉన్నాం. చెప్పండి. ఈ రోజే మాకు నోటీసులు ఇచ్చారు, వచ్చి మేము కలిసాం అంతే తప్ప ఇంతవరకు ఏం కలవలేదు. మమ్మల్ని మాకు స్పష్టత లేదు. కుప్రావూరు గ్రామ రైతుని ఈ యొక్క నూతన రాజధాని కోసం నిర్మించేటువంటి రైలు వల్ల మా గ్రామం చాలా నష్టపోతుంది. మాకు ఇప్పటికే తూర్పు వైపున ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా నిర్మించే రైల్వే ట్రాక్ వల్ల గ్రామం జల దిగ్బంధంలో ఉంటుంది. ఇప్పటికే వర్షాలు పడితే మేమేదో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నట్టు పక్క గ్రామాల నుంచి మా గ్రామం చేరుకోవాల్సి వస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు. గతంలో కూడా ఒక మనిషి ఆ నీటి గుంటలో పడి దుర్మరణం పాలైతే ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కాంపన్సేషన్ ఇచ్చారు. ఈ రైల్వే లైన్ వల్ల అటువైపు ఇటువైపు వెళ్ళాలన్నా, పొలాల్లోకి రహదారులు కావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రైల్వే లైన్ 15 అడుగులు ఎత్తిపెట్టడం వల్ల మిగతా పొలాలకు వెళ్ళాలన్నా అండర్ పాసులు కూడా ఉండవు. మేము కోరుకునేది ఏంటంటే మాకు ఈ రైల్వే మమ్మల్ని ఈ రోజున పిలిచారు. మేము ఆ రోజున అబ్జెక్షన్ చేసాం, అభ్యంతరాలు తెలియజేస్తే పిలిస్తే మేము మీ సైడ్ నుంచి ఇంతవరకు ఒక అధికారి మా గ్రామంలోకి రాలేదు, మమ్మల్ని సంప్రదించలేదు. వాళ్ళు ఏ కాడికి మాతో వరకు సంప్రదించి వాళ్ళు పెగ్ మార్కింగ్ చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఏదో కాంపన్సేషన్ గవర్నమెంట్ ఇచ్చే తూతుమంతర కాంపన్సేషన్ ఇచ్చి మా అకౌంట్లో వేసేసి ఏదో పని జరుపుకోవాలని చూస్తున్నారు. మేమేంటంటే ఈ ప్రాజెక్టుకి మాత్రం వ్యతిరేకం కాదు, మాకు సరైన కాంపన్సేషన్ ఇచ్చి మాకు మూడు రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. ఈ ఇబ్బందుల్ని మా సమక్షంలో నివృత్తి చేసి మాకు సరైన న్యాయం చేస్తే మేము ఈ గ్రామంలో పూలింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైనా సరే మాకు సరైన న్యాయం చేయాలని పై అధికారులకు కూడా తెలియజేయాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మా గ్రామస్తులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 29 గ్రామాల వల్ల ఇప్పుడు ఈ రైలు ఎక్కేవాళ్ళు లేరు, దిగేవాళ్ళు లేరు. భవిష్యత్తు స్థలాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే ట్రాక్ నిర్మించడం వల్ల ట్రాక్ బాను మిగతా భూమి ఉంది. ఆ భూమి మేము ఏం చేసుకోవాలి? ఆ భూమి దిగువ ప్రాంతంలో ఉంటుంది, ఈ రైల్వే ట్రాక్ ఎగువ ప్రాంతంలో ఉంటుంది. దీనివల్ల ఆ భూమి పండించుకోవడానికి వీలు ఉండదు. ఆ ట్రాక్కి ఇరువైపులా వైబ్రేషన్ ఉంటుంది, పంటలు కూడా సరిగ్గా పండవు. ఇవన్నీ నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవన్నీ చొరవ తీసుకొని మమ్మల్ని మంచి ప్యాకేజీ కానీ ఏదైనా మాట్లాడి
మమ్మల్ని సంతృప్తిపరిచి మమ్మల్ని ఒప్పించి మమ్మల్ని మెప్పించి తీసుకుంటే మేమందరం ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అంటే అధికారులు ఇప్పుడు మీటింగ్లో అధికారులకు మీరు ఏం తెలిపారు? మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి? మేము భూమి ఇవ్వడానికి మాకేం కాదు, మాకు ఏం ఇస్తారో కూడా చెప్పట్లేదు వాళ్ళు. మేము అడిగాం, వాళ్ళు ఏదో 2.5 ఇస్తాం, 1 ఇస్తాం, 2 ఇస్తాం అని చెబుతున్నారు. వాళ్ళు కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వట్లా. మాకు పై అధికారుల నుంచి లేదంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే మేము ఆ హామీ నమ్మదగిందని భావిస్తే మేము ప్రభుత్వం వారు తీసుకునేటువంటి పనులకు మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కానోళ్ళ కోటేశ్వరరావు, కుప్రావూరు గ్రామం అండి.